న్యూస్. టీచర్స్ కాలనీ గణేష్ నగర్లోని శ్రీ ఆది మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం వైభవంగా నిర్వహించారు. శ్రీ వెలగలీటి రవికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో అయోధ్యకు చెందిన శ్రీ ముఖేష్ తివారి సహకారంతో ఈ ప్రత్యేక వ్రతాన్ని సుమారు 50 మంది పుణ్య దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమంలో భక్తుల నామ సంకీర్తనల మధ్య వ్రతకల్పం సాగింది. అనంతరం పండితులు శ్రీనివాసుని లీలలు, భక్తులపై స్వామివారి కృప గురించి వివరించారు. వ్రతం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. రేపు 108 గంగాలచై విశేష పూజ కార్యక్రమం ఉదయం 8:30 నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ కోరింది. జరిగిన తర్వాత అమ్మవారి ఇంటికి వెళ్ళిపోతుంది. స్వామివారు కూడా అక్కడి నుంచి అప్పటిదాకా లక్ష్మి 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 అని తప్పనిసరి స్వామివారు కాస్త డైవర్ట్ కావాలి కదా, మనసుకు మళ్ళీ ఏదో కొంత బాధలో ఉన్నట్టు స్వామివారికి అమ్మవారి దర్శనం తర్వాత ఏమైపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత ఒకలమాలిక తల్లికి చెప్పుకుంటారు. అక్కడ చూసిన సన్నివేశాలు ఆ ఒకలమాలిక అమ్మవారి పాపం ఆ వరాహస్వామిని పూజిస్తుంది. ఏమని, నారాయణ నా కొడుకు శ్రీరాముడికి పెళ్లి